ఆర్థిక సమస్యలు, భూ వివాదాలు, వివాహేతర సంబంధాలు దంపతుల మధ్య చిచ్చు పెడుతున్నాయి. ముఖ్యంగా దంపతుల మధ్య గొడవలతో ఒకరినొకరు అతి దారుణంగా హత్య చేసుకోవడం జరుగుతోంది. దంపతుల్లో ఒకరు ఆవేశంతో తీసుకున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా ఏకంగా కుటుంబమే చిన్న భిన్నమవుతోంది. తాజాగా భార్యను ముక్కలు ముక్కలుగా నరికి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన మేడ్చల్ జిల్లా బోడుపల్లో జరిగింది. ఈస్ట్ బాలాజీ హిల్స్ శ్రీనివాస్ నగర్ లో వికారాబాద్ కు చెందిన మహేందర్ రెడ్డి, స్వాతి దంపతులు ఉంటున్నారు. వారిద్దరిది ప్రేమ వివాహం. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను మహేందర్ రెడ్డి అతి దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలాన్ని పరిశీలించి పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆర్థిక సమస్యలు, భూ వివాదాలు, వివాహేతర సంబంధాలు దంపతుల మధ్య చిచ్చు పెడుతున్న దృశ్యాలు మనం చూస్తా ఉన్నాం. తరచుగా ఒక సంఘటన కూడా ప్రస్తుతం జరిగినటువంటి అంశం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిందితుడిని అదుపులోకి తీసుకున్నారా? మీర్పేట ఘటన మరొకటి ముందు అలాంటి ఘటన మరొకటి హైదరాబాద్ లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. మేడ్చల్ జిల్లా మేడ్పల్లి పిఎస్ పరిధిలో బోడుపల్ ఈస్ట్ బాలాజీ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తే 5 నెలల గర్భవతి అయిన భార్యను అత్యంత కిరాతకంగా దారుణంగా హత్య చేసిన ఘటన ప్రస్తుతం సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. హత్య చేసిన అనంతరం ఆమె ఈ హత్య నుంచి తప్పించుకోవడం కోసం ఆమె శరీర భాగాన్ని వేరు వేరు పార్ట్లుగా విభజించి, అంటే కాళ్ళు, చేతుల్ని కత్తితో నరికి అనంతరం ముందేన్ని సపరేట్ చేశాడు. తల భాగాన్ని కూడా సపరేట్ చేసి ఆ భాగాలన్నీ వేరు వేరు ప్రాంతాల్లో ఒక ప్లాస్టిక్ కవర్ లో కట్టి మూసీ నదిలో పడేసినట్లుగా తెలుస్తుంది. మొండెం భాగం మాత్రమే ఇంట్లో ఉంది. ప్రస్తుతం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మొండెం భాగాన్ని ప్రస్తుతం స్వాధీనం చేస్తున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ అయితే తరలించారు. మరోవైపు నిందితుని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. వికారాబాద్ కామారెడ్డికి చెందిన స్వాతి అనే మహిళను అదే గ్రామానికి చెందిన మహేందర్ రెడ్డి అనే వ్యక్తి ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీళ్ళు గత 8 నెలల క్రితమే హైదరాబాద్ కు వచ్చారు. 1 సంవత్సరం పాటు ఇదే నివాసంలో ఉన్నారు. బోడుపల్లి ప్రాంతంలోనే ఒక ఇంట్లో నివాసం ఉంటూ ఉన్నారు. ర్యాపిడో పనిచేస్తూ మహేందర్ రెడ్డి అయితే తన భార్యను పోషిస్తూ ఉన్నాడు. అయితే తిరిగి కొన్ని ఆర్థిక సమస్యల కారణంగా, అలాగే కుటుంబ గొడవల కారణంగా స్వగ్రామానికి వెళ్ళిపోయారు. గత 25 రోజుల క్రితమే ఎక్కడైతే రెండుకుంటున్నారో తిరిగి బోడుపల్లో అదే నివాసానికి వచ్చి 25 రోజుల నుంచి ఇక్కడే ఇద్దరు కూడా కాపురం పెట్టారు. అయితే 5 నెలలు గర్భవతిగా ఉన్న స్వాతి అలాగే మహేందర్ రెడ్డి మధ్య ఏ వివాదాలు తలెత్తాయన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఇద్దరి మధ్య కొన్ని ఘర్షణలు జరుగుతున్నాయని, ఎందుకంటే కులాంతర వివాహం కాబట్టి ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలోనే మాట పెరిగి స్వాతిని మహేందర్ రెడ్డి హత్య చేశాడని పోలీసులు అయితే భావిస్తున్నారు. దీనిపై కొంత స్పష్టమైన సమాచారం రావాల్సి ఉంది. అయితే వీళ్ళు ప్రేమ వివాహం ఎప్పుడు చేసుకున్నారు, పెద్దల్ని ఒప్పించే చేసుకున్నారా లేదంటే ఇతర వ్యతిరేకంగా చేసుకున్నారా అనేది కూడా పూర్తి వివరాలు అయితే పోలీసులు రాబడుతున్నారు. కాళ్ళు, చేతులు, తల వేరు చేసి వేరు వేరు ప్రదేశాల్లో పడేయడం వల్ల పోలీసులకి ఈ కేసు కష్టతరంగా మారింది. మూసీ నదిలో పడేయడం వల్ల ఆ ప్లేస్ లో ఇప్పుడు ప్రస్తుతం మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని ఎక్కడైతే ఈ స్థలం ముందని వేరు వేరు చేసి ఎక్కడెక్కడ పడేశాడని ఆ ప్రాంతాలను అయితే గుర్తించే పనిలో ప్రస్తుతం పోలీసులు అయితే ఉన్నారు. కేవలం ఓన్లీ ఛాతీ భాగం మాత్రమే పోలీసులు అయితే స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజామున స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహేందర్ రెడ్డిని ఇంట్లోనే అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. మరోవైపు ఇప్పటికే ఆ స్వాతి తల్లిదండ్రులు కూడా సమాచారాన్ని అందించారు. వాళ్ళు కూడా హుటాహుటిన ఘటనా స్థలానికి ఇంటి వద్దకు అయితే బయలుదేరారు. అయితే ఎందుకు హత్య చేశాడు, కేవలం కులాంతర వివాహం చేసుకోవడం వల్ల ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడ్డాయో లేదంటే కుటుంబంలో ఆర్థిక కారణాల వల్లతోనే ఈ హత్య చేశాడనేది ప్రస్తుతం తెలియాల్సి ఉంది. అన్ని విధాల పోలీసులు అయితే మహేందర్ రెడ్డి మొబైల్ ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎవరైనా ఈ హత్యకు సహకరించారా లేదంటే మహేందర్ రెడ్డి మాత్రమే ఈ హత్య చేశాడనేది కూడా పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇలాంటి హత్యలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. మీర్పేట ఘటన కావచ్చు, స్వయంగా భర్తే భార్యను హత్య చేసి
మరోవైపు పూర్తిగా అవి శరీర భాగాలన్నీ కూడా కుక్కర్లో ఉడకబెట్టిన ఉదాంతం మరణకు ముందే ఈ ఘటన మరో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. వివాహేతర సంబంధాలతో పాటు ఆర్థిక సమస్యలు లేదంటే ఇద్దరు భార్య భర్తల మధ్య తరచుగా ఇలాంటి మనస్పర్ధలు ఏర్పడడంట అవన్నీ కూడా హత్యలకు దారితీస్తున్నాయి. మరోవైపు వివాహేతర సంబంధాల వల్ల పిల్లలు కూడా అనాథలుగా మారుతున్న ఘటనలు తరచుగా చోటు చేసుకోవడంతో ప్రస్తుతం సమాజం ఎటుపోతుంది అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ గా మారిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ ఘటన జరిగిన బోడుపల్లి ప్రాంతంలో స్థానికులంతా కూడా భయోందోళనకు గురవుతున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి ఘటనలు ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం వాళ్ళంతా కూడా తీవ్ర భయోందోళనకు కూడా గురవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎవరైతే తరచుగా మనస్పర్ధలు ఏర్పడుతుంటాయో వాళ్ళు పెద్దల సమక్షంలో ఒప్పందం కుదుర్చుకోవాలి, లేదంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి కౌన్సిలింగ్ తీసుకోవాలి. కానీ ఇలాంటి హత్యలు చేయడం ఏమాత్రం మంచిది కాదంటే అయితే స్థానికులు అయితే చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే మహేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని అరెస్ట్ చేశారు. ఎక్కడెక్కడ శరీర భాగాలు పడవేశాడు, ఎప్పుడు పడవేశాడు, ఆ ప్లాస్టిక్ కవర్లు ఎక్కడ కొనుగోలు చేశాడు, కత్తిని ఎక్కడ కొనుగోలు చేశాడు, ఈ హత్య ఎప్పుడు చేశాడు అనేది కూడా అతని నుంచి వివరాలు రాబడుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. మరోవైపు అటు స్వాతి తల్లిదండ్రులు కూడా కొద్దిసేపట్లోనే ఈ పోస్ట్ మార్టం నిమిత్తం హాస్పిటల్ అయితే రానున్నారు. అక్కడ బాడీ పోస్ట్ మార్టం నిర్వహించిన తర్వాత స్వాతి మొండం భాగాన్ని అయితే కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. పవన్ రైట్, ఓకే మణికంఠ.